అభ్యర్థి అయిన వంశీ చెద్దిరెడ్డి గారిని ఆశీర్వాదాన్ని మనలు అలాగే వివిధ చేసిన సొసైటీ అధ్యక్షులు అలాగే పెద్దలు యువకులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గాలి వాన రావడం వల్ల కొంత రావడం వేరే దగ్గర ఎన్నుకొండ దగ్గర ప్రోగ్రాం ఉండి మన ఎమ్మెల్యే గారు మరియు ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారు రావడం వల్ల చాలా మంది ఇక్కడ ఉన్న మహిళలు కానీ చాలా మంది పెద్ద మనుషులు కానీ వెళ్ళిపోవడం జరిగింది. అందరూ కూడా కుల మతాల జాతీయుల మధ్య అందరూ కూడా అందరికీ కావాల్సిన నాయకుడు. అలాంటి నాయకుడు కూడా మరొకసారి మనం చేయతలిస్తే మా పాలమూరు పట్టణం బాగుగా చల్లగా ఉంటది, అలాగే అభివృద్ధి పదంలో నడుస్తుంది. పైన ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మన మామూలు ముఖ్యమంత్రి కావడం మనకు చాలా సంతోషకరం. మన మామూలుగా బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే లేక మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే ఖచ్చితంగా కూడా మనం ఎంపీగా వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపిస్తే మనకు మంచి నిధులు మన మామూలు పట్టణంలో ఉన్న అన్ని అభివృద్ధి చెందుతాయి. అలాగే మన నిరుద్యోగులు ఉన్న యువకులందరూ కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, మంచి పరిశ్రమలు వస్తాయి, మన ఊరు బాగుపడుతుంది. మళ్ళీ ఒకసారి కూడా మనందరం ఆలోచన చేసి వీరి మాటలు అనవసరమైన మాటలు మన అందరి మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చింది రోజు. అవన్నీ కాకుండా అన్నదమ్ముల్లా అందరం కలిసి ఉండి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వంశీచంద్ర రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మేమందరం కూడా మీకు రుణపడి ఉంటాం. ఖచ్చితంగా కూడా పాలమూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కూడా మేము కూడా దానికి మీ అందరి సహకారంతో ముందుకెళ్తామని కోరుకుంటూ ముగిస్తున్నాం. రోజు గుడికి పోతాము. ఇవాళ పొద్దున గుడికి పోయింది, నేను నిన్న పోయినా రేపు పొద్దున పోతా. హిందువునిగా నేను హిందువునని నేను గర్విస్తా, హిందూ ధర్మాన్ని పాటిస్తా. ధర్మో రక్షతి రక్షత. మన ధర్మాన్ని మనం రక్షించుకుంటే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని బలంగా నమ్మేవాడిని. కానీ ఇతరుల ధర్మాన్ని కూడా నేను గౌరవిస్తా. అది మాకు మా పార్టీ మన రాజ్యాంగం నేర్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఇందాక చెప్తున్నటువంటి విషయం, నేను రాజకీయాలకు వచ్చినప్పుడు మా నాన్న నాకు తిట్టిండు, నాకు గొడవైంది ఇంట్లో. అయినా కానీ నేను ఒక డాక్టర్గా 10 మందికే సేవ చేయగలుగుతా. రాజకీయాల్లోకి వస్తే 1000 మందికి, ఆ 1000 మంది నన్ను ఆశీర్వదిస్తే మళ్ళీ లక్షల మంది నన్ను ఆశీర్వదిస్తే కోట్ల మందికి సేవ చేసే అవకాశం రాజకీయాలలో ఇస్తుంది అని మా నాన్నని మా తల్లిదండ్రులను కన్విన్స్ చేసి నచ్చజెప్పి రాజకీయాల్లోకి వచ్చిన. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీలాగా మీ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మీరు పడే కష్టాలు, మీరు పడే ఇబ్బందులు పడ్డటువంటి వ్యక్తిగా మీ సమస్యలని పరిష్కరించే బాధ్యత నాకు అందరికన్నా ఎక్కువ ఉంటది. నేను గనక ధనవంతుల కుటుంబం నుంచో లేదంటే గొప్ప కుటుంబాల నుంచి, కష్టం అంటే తెలియనటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఉంటే మీ కష్టాలు నాకు తెలియవు, మీ కష్టాల అనుభూతి కూడా నాకు తెలియదు, మీ కష్టాలని తీర్చేటువంటి ఆ తపన నాకు ఉండదు. మీలాగా మీరు పడుతున్నటువంటి కష్టాలు నేను ఎదుగుతున్నప్పుడు నేను పడ్డా కాబట్టి నేను పడ్డటువంటి కష్టం ఎవ్వరు పడకూడదు అనేటువంటి తాపత్రయంతో మీ కష్టాలు తీర్చే ప్రయత్నం నేను చేస్తా అని నేను మీకు హామీ ఇస్తున్నా. ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుని కుటుంబంలో కష్టాలు ఎట్లుంటాయి అనేది నాకు తెలుసు. మొదటి తారీఖు నాడు గనక జీతం రాకపోతే ఇంటికి వచ్చేటువంటి పేపర్ పిల్లోడు కానీ పాల బాబు కానీ కట్టేటువంటి ఈఎంఐలు కట్టలేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలిసినటువంటి వ్యక్తిని నేను. మన ఇంట్లో పైసలు లేకపోతే అప్పు చేయనికి అప్పడుగా నీకు దగ్గరికి పోతే అప్పు అందకుంటే 10 ఇళ్లలోకి పోయి నా పిల్లోడికి ఆరోగ్యం బాగాలేదు, ఇన్ని పైసలు అప్పియాలని అడుగుతున్నటువంటి బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా మీకు. ఇవాళ రాజకీయాలలో ఎంతో మంది వస్తుంటారు. కొంతమంది పదవుల కోసం రాజకీయాల్లోకి వస్తారు. ఒక పదవి వస్తే ఆ పదవి చూపెట్టుకొని ఇంకా పెద్ద పదవి రావాలనే ఏకైక కాంక్షతోటి రాజకీయాలలో ఉంటారు. నేను ఎమ్మెల్యే కావాలి. ఎందుకు ఎమ్మెల్యే కావాలి? నేను మంత్రి గానికే ఎమ్మెల్యే కావాలనుకుంటారు. మంత్రిని ఎందుకు కావాలి? నేను నా కుటుంబం పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకోవాలి, మేము
తరతరాలుగా మా కుటుంబం వాళ్ళు సంపాదించినటువంటి కోట్లాది రూపాయలను కాపాడుకోనికే నేను మంత్రిని కావాలనుకుంటారు. నేనుండాలి, నా కుటుంబం ఉండాలి, నా కుటుంబం వాళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకోవాలని అనుకుంటారు. ఎంపీగా కావాలనుకుంటారు. ఎందుకు ఎంపీగా కావాలనుకుంటారు? కేవలం నేను ఎంపీ అయితే, నేను కేంద్ర మంత్రి అయితేనేమో, నేను కేంద్ర మంత్రి కావాలి కాబట్టి నేను ఎంపీ కావాలనుకుంటాను. కేంద్ర మంత్రి ఎందుకు కావాలి? మళ్ళా అదే నేను నా కుటుంబం 1000 కోట్లు సంపాదించినామో ఆ 1000 కోట్లు సరిపోవు, ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించాలి కాబట్టి నేను కేంద్ర మంత్రి కావాలని అనుకుంటాను. అది కొంతమంది రాజకీయ నాయకుల నేపథ్యం, ఆలోచన విధానం. నేనేమనుకుంటున్నా, నేను ఎంపీ కావాలి, ఎంపీ అయ్యి పాలమూరు ప్రజల గొంతు పార్లమెంట్ లో వినిపించాలి, పాలమూరు ప్రజలకు సేవ చేయాలి, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరాకి సాగునీరు తీసుకురావాలి, పాలమూరులో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించాలి. అందుకోసం నేను ఎంపీ కావాలని నేను అనుకుంటున్నా. మీరు ఒక్కసారి విజ్ఞతతో ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. ధర్మం ఎటువైపు ఉంది? ధర్మం ఏం కోరుకుంటది? ధర్మం ఏం చేస్తే మంచి ఉంటది అని ధర్మం చెప్తుందో, నమ్మినటువంటి సిద్ధాంతానికి ఎవరు కట్టుబడి ఉంటున్నారు? సంతోషం. నమ్మినటువంటి సిద్ధాంతానికి ఎవరు కట్టుబడి ఉంటున్నారు? స్వలాభం కోసం పూటకు ఒక సిద్ధాంతాన్ని మారుస్తున్నది ఎవరు అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీరందరూ కూడా ఆలోచన చేసి రానున్న ఎన్నికల్లో విజ్ఞతతో మీ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇవాళ కోరడం జరుగుతున్నది. ఈ సమావేశంలో ఉన్నటువంటి మీ అందరినీ, ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో వారి నేను కోరేది ఒక్కటే, మీరందరూ నన్ను ఒక పార్టీ అభ్యర్థిగానో, ఒక పార్టీ నాయకుడిగానో, ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగానో, కాంగ్రెస్ నాయకుడిగానో కాకుండా మీ బిడ్డగా మీరు నన్ను భావించండి. మీలో ఒకటిగా నన్ను ఆదరించండి. మీకు సేవ చేయడానికే రాజకీయాలు చిన్న వ్యక్తిగా భావించి మీరందరూ నన్ను ఆశీర్వదించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అలానే నేను ఇవాళ మీకు మాటిస్తున్నా. ఇందాక రాధమ్మ గారు చెప్తుండే, నాకు మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ మాట చెప్పాలని మాట చెప్పింది. కేవలం వడ్డీ లేని రుణాలే కాదు, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలందరికీ, అంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలందరికీ ప్రతి నెల 8,500 రూపాయలు మీ అకౌంట్ లోకి వేసేటువంటి గ్యారంటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది. మీ పిల్లలకందరికీ కూడా ప్రతి సంవత్సరము 1,00,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గ్యారంటీ ఇస్తున్నది. ఇవే కాదు, మీకు అందరికీ 500 రూపాయలకు సిలిండర్ రావాలన్నా, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం రావాలన్నా, మీకందరికీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, మీకందరికీ అన్ని పథకాలు రావాలన్నా, 4,000 రూపాయల పెన్షన్ కానీ ఇతర పథకాలు, మన పిల్లలకు ఉద్యోగాలు, మన పిల్లలకు చదువులు, ఇవన్నీ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే సాధ్యమవుతుందనే విషయం తెలియజేస్తూ, ఇవాళ మరి ఇంకొక ముఖ్యమైన విషయం, మన పిల్ల వ్యక్తి, మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కసితోటి మన జిల్లాని అభివృద్ధి పదంలోకి నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని, మన జిల్లా అభివృద్ధి కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలని కొంతమంది, ఏ నాయకులైతే, ఏ పెద్ద నాయకులైతే గత 10 ఏళ్ళు రాష్ట్రంలో కేంద్రంలో అధికారం నుండి కూడా మన జిల్లాకి ఏం చేయనటువంటి నాయకులు ఇవాళ మన జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుంటే ఓర్వలేక మన కోసం తాపత్రయం పడుతున్నటువంటి రేవంత్ రెడ్డిని బలహీనపరిచే కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి. సోనియమ్మ ఎంతో నమ్మకంతో
మనందరం పాలమూరు వాళ్ళందరం ఒకటై 14లో 12 సీట్లు ఇస్తే, అరే పాలమూరు వాళ్ళందరూ కాంగ్రెస్ ఎమ్మడి ఉన్నారు కదా, పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేద్దామని సోనియమ్మ నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి మంచి ఉద్దేశంతో పాలమూరులో ఉన్న ప్రశాంతతను పాలమూరు పచ్చగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. అలాగే మన అసెంబ్లీ ఎలక్షన్ లో భారీ మెజార్టీతో అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న అప్పట్లో ఉన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని మీరు గెలిపించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు జరగబోయే మే 13న జరగబోయే